హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమాస్ తెలుగింటి రుచులు. ఇవాళ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ వచ్చేసి శామగడ్డల పులుసు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా ఒక్కసారి శామగడ్డల పులుసు తయారు చేశారనుకోండి, ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ వచ్చేసి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా శామగడ్డలు తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు కడిగిన తర్వాత అందులో మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి. ఇలా మునిగేంత వరకు వాటర్ పోసేసి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇవి ఇలా ఉడుకుతుండగా ఈలోపు మనం వచ్చేసి టమోటా ఆనియన్స్ కట్ చేసుకుందాము. ఇదిగోండి, ఒక టమోటా, పెద్ద సైజ్ టమోటా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆనియన్ కూడా అంతేనండి, ఒక ఆనియన్ అంటే అది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఒక 3-4 ఉంటాయి పచ్చిమిర్చి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు నీట్గా కడిగేసి ఇలా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఈ చింతపండు అయితే ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత ఉంటుందండి. నీట్గా కడిగి ఇలా నానబెట్టేసి పక్కన ఉంచుకోవాలి. ఈలోపు చామగడ్డలు ఉడుకుంటాయి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, నీట్గా ఉడికాయి. ఇవి ఉడికాయా లేదా తెలియాలంటే గరిటె తీసుకొని నొక్కి చూస్తే అర్థమవుతుందండి. ఇదిగోండి, ఇలా నొక్కి చూస్తే అర్థమవుతుంది. చూసారా, నీట్గా ఉడికాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వాటర్ నుంచి సెపరేట్ చేసుకుందాము. వాటర్ నుంచి సెపరేట్ చేసిన తర్వాత పైన తొక్క తీసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మినపప్పు, నెక్స్ట్ కరివేపాకు, ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేశాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇప్పుడు వీటిని నీట్గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ మారితే సరిపోతుంది. ఇలా ఫ్రై చేశాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఇప్పుడు ఇదంతా నీట్గా కలిపేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేశాక ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం చిటికెడంత పసుపు, ఒక స్పూన్, పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారం వేసానండి. ఇప్పుడు ఇదంతా ఇంకోసారి కలిపేసి ఫ్రై చేసుకోవాలి. టమోటా కొంచెం మగ్గినట్టయితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 నిమిషాలు టమోటాని మగ్గనివ్వాలి. ఇలా మగ్గాక ఇంకొకసారి ఇదంతా కలిపేసేయాలండి. మొత్తం అంతా ఇలా కలిపిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా శామ దుంపల్ని, అవి వేసుకోవాలి. ఉడికించి తొక్క తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని ఇంకోసారి కలిపేసేయాలి మొత్తం కలిసేటట్లుగా. ఇలా కలిపిన తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండుని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. సరిపోతుంది. ఇదంతా ఇంకొకసారి కలిపేసి మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. పది నిమిషాల తర్వాత ఈ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. బాగా దగ్గర పడింది. ఆయిల్ కూడా కొంచెం పైన తేలుతుంది, కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమేనండి. కూర కూడా బాగా చిక్కబడింది. చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. అంతేనండి, ఈ శామగడ్డల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ చామదుంపలు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇలా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకొని టేస్ట్ చేయండి.
టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. ఓకేనా? రాగి సంగటి ప్రిపేర్ చేసుకొని ఈ రెసిపీ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకైనా సరే చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అందాక బాయ్ అండి.